సో ఇప్పుడు ఇక తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్లో పీజేఎస్ తరఫున మీరు ఎంతమంది నిలబెట్టిపోతున్నారు, ఎలాంటి అంశాలతో ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు? ఇప్పటికైతే 3 అని నిర్ణయించినాం, ఇంకో 2 విషయంలో ఆలోచన నడుస్తుంది. సో కాంగ్రెస్తో కలిసి నడవరా ఈసారి? మేము పోటీ చేయని కాడ, ఎందుకంటే చాలా విషయాల మీద ఒక ఉమ్మడి అవగాహనతో పోతున్నాం కాబట్టి అక్కడ కలిసి సాగే మిగతా చోట్ల మేము మద్దతు ఇస్తాం. సో ప్రధాన అంశం తెలంగాణలో అభివృద్ధి జరగలేదు అనేదన్నా, లేకపోతే కుటుంబ పాలనకు పరిమితం కాకూడదు తెలంగాణ పాలకులు అనేదా మీ అస్త్రం? ప్రధానమైన విషయం ఏంటంటే పాలన చట్టబద్ధంగా సాగాలి, అభివృద్ధి ప్రజలందరికీ వెలుగునివ్వాలి. అది చాలా కీలకం. ఈ రెండింటినీ మనం మర్చిపోయి నడవటానికి వీల్లేదు. తప్పనిసరిగా మేము ప్రజలకు కోరే ఇంకో విషయం కూడా ఏంటంటే, మేము ఇంత తిరిగినాం, కొట్లాడినాం, ఒక గొంతు అవతల ప్రజల తరఫున గట్టిగా నిలబడి మాట్లాడే గొంతుకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది కదా, నష్టమైతే ఏం లేదు కదా. ఒక మాట ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇచ్చినంత మాత్రాన్ని ఇక్కడ ప్రభుత్వం ఏం కుప్పగూలేదు ఏం లేదు కదా. కానీ ఇక్కడ గట్టిగా నిలబడి ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మాట్లాడటానికి ఒక వ్యక్తి అన్న ఉంటాడు కదా, అది చాలా కీలకం. ఇంకొక అంశం చెప్పండి. ఉంటాడంటే ఇంకో అనుమానం కూడా ఉంది. ఇవాళ చూస్తూనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిచి చాలామంది మరి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి చేరుతూ ఉన్నారు. అసెంబ్లీని చూడబోతుంటే మనకు చాలా చోట్ల పశువుల సంతలు ఉంటాయి, అట్లా చూడబోతుంటే అసెంబ్లీ కూడా ఎమ్మెల్యేల సంతలాగా మారింది. ఇక్కడ కొనుక్కోవచ్చు, ఇక్కడ అమ్మబడుదురు, కొనుక్కోవచ్చును అని బోర్డు పెడితే బాగుంటుందేమో అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇలాంటి రాజకీయాలు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అన్యాయం కదనండి. ఒక పార్టీ ఇప్పుడు ఏం నమ్మకం మిగిలాలి? ఎంతో నమ్మకంతో ప్రజలు వస్తారు, ఓట్లేస్తారు, వీళ్ళు గెలిస్తే మనకు లాభం అవుతుందనే నమ్మకంతో ఓటేస్తారు. కానీ అట్లా వాళ్ళు నిలవరు. అప్పుడు ప్రజలకు ఈ తమ సమస్యలకు పరిష్కారం ఇవి చూపగలుగుతాయి ఈ అసెంబ్లీలు పార్లమెంట్లో అనే నమ్మకం ఎట్లా ఉంటుంది? కష్టం కాదు. ఆ నమ్మకం పోయిన తర్వాత ఏదైనా కానీ అంతిమంగా నమ్మకంతోనే నిలబడతాయి. ఆ నమ్మకం పోయినాక కష్టం కాదు. ఇంకెక్కడనో ప్రజలు సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవటం మొదలు పెడితే ఎంత నష్టం అది, ఎంత అనర్థదాయకం అది. అట్లాంటి అనేక పరిణామాలు చూసినాం మనం. అందుకని ఈ దీర్ఘకాలిక దృష్టి నుంచి వాళ్ళు వ్యవహరించాలి. మరి గతంలో నెహ్రూనో ఇంకెవరో ఈ రకంగా చేసినరా? అప్పుడు చేయలేదు. అట్లాంటి పరిణామాలు నష్టదాయకమనే కోర్టులు జోక్యం చేసుకొని విచ్చలవిడి ఫిరాయింపులను నిలవటానికి 67 తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్ని చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఒక చరిత్రను మనం మర్చిపోయి వ్యవహరిస్తున్నాం, అది చాలా నష్టం చేస్తుంది. ఇంకొక విషయం చెప్పండి. కేసీఆర్ ప్రజలను ఆకర్షించడమే కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను కూడా ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఆకర్షిస్తున్నారు. దీని వెనకాల అంతటికి కారణం ఆయన చేస్తున్న యాగాలు, యంత్రాలు, ఈ హోమాలేనా కారణం, లేకపోతే ఓన్లీ స్వలాభమ్మా? పైసలు ఉన్నాయి. యాగాల వల్ల ఫలితం ఏమి ఉండదంటే? ఏం ఫలితం అండి? పైసలతో ఫలితం కనబడుతుంది. కానీ అంత ఫలితం వచ్చే పని అయితే ఇంట్లో కూర్చుంటే ఓట్లు పడతాయి కదా. మళ్ళీ ఎందుకు అంత హెలికాప్టర్ వేసుకొని తిరగాలి? అన్ని పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలి? అంత సారా ఎందుకు పోయాలి? ప్రతిసారి ఎందుకు చండీయాగం చేస్తారు, హోమాలు చేస్తారు? ఆయన నమ్మకం అయింది, దానిపైన నేను వ్యాఖ్యానించదు. కేవలం ఈ యాగాల వల్లనే ప్రజలతో పాటు నాయకులు కూడా ఆకర్షితులకు గురవుతున్నారు అన్నది కూడా ఒక రకమైనటువంటి ప్రచారం. పైసలతో గురవుతున్నారనే కదా మనం చూస్తూనే ఉన్నాం కదా. రోజు నాయకులు గురి ఆకర్షితులు కావటానికి పైసలు పనిచేస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో కూడా పైసల్ని కీలకమైన అస్త్రంగా ఉపయోగించిన విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోసారి చెప్పండి, మీ పార్టీ ఎజెండా ఏంటి? మేము స్థూలంగా కోరుకుంటున్నది ఏంటంటే, మన అభివృద్ధి నమూనా మారాలి, మన సామాజిక పరిస్థితులు మారాలి. ప్రతి పిల్లవాడు స్కూలుకు పోయి మంచి చదువు గవర్నమెంట్ ఖర్చు లేకుండా పొందగలగాలి. ప్రతి రోగి వైద్యశాలకు వెళ్ళి ఖర్చు లేకుండా మంచి వైద్యం పొందగలగాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి యువకునికి మంచి బతుకు తెరువు దొరకాలి, ఒక భరోసా ఉండాలి, నాకు భవిష్యత్తు ఉంది అనేది. ఇది చాలా కీలకం. అంటే ఒక కొత్త ఆర్థిక విధానం ఉండాలి, కొత్త సామాజిక విధానం ఉండాలి, దానికి ఉపాధి లక్ష్యం కీలకంగా ఉండాలి. ఇవి అన్నింటితో పాటు రాజకీయాలు అనేవి ప్రజల సమస్యల్ని చర్చించడానికి వేదిక కావాలి. అవి లేవు కాబట్టే మేము పార్టీగా ఏర్పడ్డాం, లేకపోతే మేము జేఏసీగానే కొనసాగే వాళ్ళం కదా. సమస్యలు ప్రజలకు ఉన్నప్పుడు వెంట నిలిచి కొట్లాడి పరిష్కారాలను వెతకటం, వాటిని రాజకీయ ఎజెండాలు కీలక అంశాలుగా మార్చుకోవటం అనేది లేదు కదా. లేకపోవటమే ఇలా మనం ఎదుర్కొంటున్న సమస్య. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధికి మించి, అంతకు మించి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడైతే అన్ని పథకాలు వస్తున్నాయి,
విద్యకు సంబంధించి పథకాలు ఉన్నాయి, పరిశ్రమలకు సంబంధించి పథకాలు అమలుపరుస్తున్నారు, అలాగే పెట్టుబడులు తెస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. అంతకు మించి ఏం కోరుకుంటున్నారు? స్వభావరీత్యా అది చాలదు. స్వభావరీత్యా నేను ఇంతసేపు అన్నా కదా, మన అభివృద్ధి అనేది ఉమ్మడి రాష్ట్రంలో అనేకమైనటువంటి దాడికి దెబ్బలకు గురైంది. అనేకమైన ఆ క్రమంలో అభివృద్ధి అనేది పట్టాలు తప్పి సాగుతూ వచ్చింది. ఇవాళ దాన్ని సరిగ్గా నడిపించాలి. ప్రతి ఒక్కరికి మేలు జరిగేటువంటి అభివృద్ధిని మనం ఆలోచించాలి. అప్పుడు రియల్ ఎస్టేట్ కేంద్రం, హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ ప్రేరిత అభివృద్ధి జరిగింది. దానికి ఐటీ రంగం కొంత తోడ్పడింది. కానీ ప్రజలకు బతుకుదెరువు చూపగలిగేటువంటి పెట్టుబడులు కానీ, విధానాలు కానీ, పద్ధతులు కానీ రానేలేదు. రాకపోవటమే మనకు ఇవాళ ఉన్న కీలకమైన సమస్య. అందుకని అట్లాంటి అభివృద్ధిని మనం ఎంచుకోవటమే ఇవాళ మనకు చాలా కీలకం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.